హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఓకే, 2 డేస్ నాట్ నిన్నటి ఎపిసోడ్లో నేను లైవ్ ఇవ్వలేదు బికాస్ లైవ్లో ఏమీ అంత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేది కనబడలేదు. అందుకే నేను లైవ్ ఇవ్వలేదండి. లైవ్ అప్డేట్స్ ఏమి ఇవ్వలేదు. అండ్ ఎపిసోడ్ నేను యాజ్ యూజువల్గా ఎపిసోడ్స్ ఏమి ఎక్కువగా మీకు చెప్పను, ఎందుకంటే ఎపిసోడ్లో మనం లైవ్లో ఇచ్చినంత కంటెంట్ ఎపిసోడ్లో ఉండదు. వాళ్ళు పైన మాత్రమే చెప్తారు, మనం మొత్తం డీప్గా చెప్తాం. సో అందుకని మ్యాటర్ ఉంటేనే చెప్దాం, లేదంటే లేదు అని చెప్పేసి నేను కూడా ఎపిసోడ్ గురించి చెప్పట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ నేనేదైనా కవర్ చేయకపోతే ఎపిసోడ్లో చూసి చెప్తాను, అంతేగాని లేకపోతే నేను చెప్పాను. ప్రజెంట్ అయితే మనకు నడుస్తుంది బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ కంటైనర్ టాస్క్ అనేది నడుస్తుంది. సో ఈ కెప్టెన్సీ కంటైనర్ టాస్క్లో ఓనర్స్ అండ్ టెనెంట్స్ అనేది ఇద్దరు విడిపోయారు. సంజన గారు టెనెంట్స్ టీంలో ఆడుతున్నారు. సో ఇద్దరు 2 టీమ్స్గా డివైడ్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా టైమర్ అనేది సెట్ చేశారు బిగ్ బాస్. సో టైమర్ అనేది 12 అవర్స్ టైం అనేది టెనెంట్స్కి ఇచ్చారు, 10 అవర్స్ టైం అనేది ఓనర్స్కి ఇచ్చారు. సో ఈ టైమర్లో ఏదైతే జీరోకి ఫస్ట్ ఏ టీం వాళ్ళదైతే జీరోకి వస్తుందో, 0 టైం వస్తే వాళ్ళు విన్ అయినట్టు, వాళ్ళ టీం కెప్టెన్సీ కంటే టాస్క్లో విన్ అవుతారు. సో వాళ్ళ నుంచి ఒక కెప్టెన్ అనేది వస్తారు. ఇది మనకు తెలిసిన రూల్. సో దీనిలో భాగంగా ఆ టైమర్ అనేది 0 అవ్వడానికి నెక్స్ట్ బిగ్ బాస్ సమయానుసారంగా ఛాలెంజెస్ అనేది ఇస్తారు. సో ఆ ఛాలెంజెస్లో ఏ టీం అయితే గెలుస్తారో ఆ టీంకి టైమర్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ దాంట్లో భాగంగా ఒక ఛాలెంజ్ ఇచ్చారు, దట్ చక్రవ్యూహమా అనే టాస్క్ అనేది ఇచ్చారు. సో ఆ టాస్క్లో ఓనర్స్ టీమ్ అనేది విన్ అయింది. మీరు అందరూ చూసే ఉంటారు, ఆల్రెడీ ఎపిసోడ్ వచ్చేసింది. సో దాంట్లో యునామినస్గా ఓనర్స్ టీమే విన్ అయ్యారు. బికాజ్ టెనెంట్స్ టీంలో ఆల్మోస్ట్ అందరు వీక్ కంటెస్టెంట్సే ఉన్నారు. వీక్ మీన్స్ స్ట్రాంగ్గా లేరు. సో ఆ స్ట్రాంగ్గా లేకపోవడం, వీళ్ళంతా మంచిగా బాయ్స్ అందరు కలిసి ఆడడం వలన వీళ్ళు కొంచెం లాస్ అయిపోయారు. అంటే అఫ్కోర్స్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇట్స్ జెన్యున్గా ఒప్పుకున్నారు ఓడిపోయారని. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వీళ్ళు ఓనర్స్ గెలిచినందుకు ఒక 1 అవర్ టైంని బిగ్ బాస్ తగ్గించడం జరిగింది. సో ఇప్పుడు ఓనర్స్ వాళ్ళు లీడ్లో ఉన్నారు, టెనెంట్స్ ల్యాగ్లో ఉన్నారు. మేబీ ఈరోజు నైట్ జరిగే ఛాలెంజెస్లో ఓనర్స్ ఏమైనా చేంజ్ అయితే తగ్గొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు రాత్రంతా పడుకోకుండానే ఉండాలి. సో ఎవరైతే పడుకుంటారో వాళ్ళ టీంలో టైం పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నైట్ అంతా పడుకోకుండా ఉండి ఈరోజు ఛాలెంజెస్ విన్ అవ్వాలి. ఇదండి ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్లో జరిగింది. నెక్స్ట్ ఏం జరగబోతుందో మీకు లైవ్ అప్డేట్స్ వెంటనే ఇస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.